రైతు సోదరులకు నమస్కారం. నా పేరు సమ్మిరెడ్డి. నేను గత 5 సంవత్సరాలుగా కృషిటెక్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో పనిచేస్తున్నాను. ఈసారి పస్రా గ్రామంలో శ్రీ సామ శ్రీనివాసరెడ్డి గారికి నేను సన్వర్ధన్ అనే ఒక ఆర్గానిక్ ఇందులో సన్వర్ధన్ అంటే వేపపిండి, ఆముదము, పసుపు, కుసుమ, కోడెరువు, బంతిపూల సారం, వాటితో పాటు ట్రైకోడర్మా, సుడోమోనాస్, మైసీలియం ఇవన్నీ కలిపిన బస్తా. ఇందులో 16 రకాల పోషకాలు ఉంటాయి. సీనుమామ ఏంటంటే ఇక్కడ ఒక 10 ఎకరాల వ్యవసాయం చేస్తున్నాడు కాబట్టి మేము ఒక ఎకరానికి వాడి చూడమంటే ఒక ఎకరానికి తీసుకొచ్చి వాడినటువంటి పొలం ఇది. ఇందులో ఇప్పటి వరకు మొగి పురుగు రాలేదు, తెగుళ్ళు రాలేదు, దోమ రాలేదు. అలాగే ఇది డ్రమ్ సీడ్ చేసినటువంటి పొలం ఇది. ఇందులో డ్రమ్ సీడ్ చేశాడు. ఇందులో ఇప్పటి వరకు మంచిగా చూడండి ఒకసారి ఎలా ఉందంటే మొత్తము చేను అంతా కమ్ముకున్నది. ఇంత మటుకు ఎట్లాంటి మొగి పురుగు లేకుండా పిలక కూడా మంచిగా చేసినది, పిలక శాతం బాగున్నది. ప్లస్ అలాగే ఒకసారి ఇదే విషయాన్ని మనం రైతు మాటల్లో విందాం. నా పేరు సామ శ్రీనివాసరెడ్డి. మాది పస్రా గ్రామం, గోంద్రాపేట మండలం, ములుగు జిల్లా. ఈ సన్వర్ధన్ అనేది మన సమ్మిరెడ్డి గారు చెప్పడం జరిగింది. ఈ సమ్మిరెడ్డి గారు సన్వర్ధన్ చల్లండి అని చెప్పాడు. తీసుకొచ్చి వెళ్ళాము. మా పొలం చాలా బాగుంది. చల్లని దానికి రిజల్ట్ వేరే ఉంది, చల్లిన రిజల్ట్ మంచిగా ఉంది. చల్లని దానికి రిజల్ట్ వేరే ఉంది. పచ్చగా ఉన్నది, ఏపుగా ఉన్నది, బాగున్నది, తెగుళ్ళు రాలేదు, ఏ రోగము లేదు. దీనికి చాలా బాగున్నది. రైతులందరూ దీన్ని వాడుకోవాల్సిందిగా కోరుచున్నాము. బాగున్నది. ప్లస్ ఇంకొకటి, ఇప్పటికి ఎన్ని రోజులైంది మీరు చల్లి? 15 రోజులు అవుతుంది. చాలా చల్లినప్పుడు ఎలా ఉంది, చల్లిన తర్వాత ఎలా అనిపిస్తుంది? చల్లక ముందు ఎర్రగా ఉండేది పొలం అంతా. డ్రమ్ సీడ్ గుంజాను. ఈ ఒక్క మడి వరకే 1 ఎకరం వరకు చల్లాను. డ్రమ్ సీడ్ గుంజిన దాంట్లో 2-3 ఎకరాలు గుంజాను. ఆ చల్లంది వేరే రకంగా ఉంది, చల్లింది వేరే రకంగా ఉంది. ఈ చల్లింది బాగా పచ్చగా నీట్గా పైరు బాగున్నది. దీనికి చీడపీడలు కూడా ఏమి లేవు, బాగున్నది. చల్లని పొలము ఒకసారి చల్లని పొలం చూడండి ఎలా ఉన్నదో, ఎరుపు కలర్ ఉన్నది. ఈ చల్లింది బాగా గ్రోతింగ్ ఉన్నది. ఇప్పటి వరకు ఏమన్నా ఎరుపు ఉన్నది? ఎరుపు అయితే కవర్ అయింది కదా, కవర్ అయింది. ఇప్పటి వరకు నీ పక్కన ఉన్న వేరే దాంట్లో ముగి పురుగు ఇట్లా ఆశించింది, వచ్చింది, కానీ దీనిలోనైతే ఎలాంటిది లేదు, ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇప్పటి వరకు ఇది రైతులందరూ వాడుకోవచ్చు కదా? వాడుకోవచ్చు, బాగుంటుంది, రిజల్ట్ మంచిగా ఉన్నది. చల్ల కాంచి కూడా బాగున్నది. ఇప్పుడు మీకున్న 10 ఎకరాల్లో ఎకరానికి వాడారు కదా, మిగతా దానికి వాడదాం అనుకుంటున్నారా? నెక్స్ట్ ఇయర్ యాసంగి ఇంట్లో వాడతాం, మళ్ళీ క్రాప్. ఓకే, ఖచ్చితంగా వాడతాం. సరే, ఓకే అండి, థ్యాంక్ యూ. ఓకే రైట్.